నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజకీయ కక్షతోనే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం కేటాయింపులన్నీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే ఇచ్చారన్న మంత్రి శ్రీధర్ బాబు బీసీ కులగణన విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం గాంధీభవన్ వద్ద సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు రాష్ట్రంలో 2 సరస్వతి ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు అమ్మవారి ముందు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న తల్లిదండ్రులు ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయన్నారు కేంద్ర జీడీపీలో రాష్ట్రం వాటా 5%గా ఉన్న ఆ మేరకు నిధులు వదల్చలేదన్నారు రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో 26,000 కోట్లు కేంద్రానికి వెళ్లాయని చెప్పారు గతంలో కంటే 12% పెరిగిన రాష్ట్రంపై చిన్నచూపు చూడటానికి రాజకీయ కారణాలే కారణమన్నారు మంత్రి శ్రీధర్ బాబు గురుతరమైన బాధ్యత ఉంది ఇద్దరు గౌరవ మంత్రులు ఉన్నారు వారిపైన కూడా గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఈరోజు మేము అడిగిన ప్రధానమైన అంశాలతో కూడుకున్న విషయంలో వారే బాధ్యత వహించాలి వారే జవాబు చెప్పాలి మేము అడిగిన ఎన్ఆర్ఈజీఎస్లో ఒక వెసులుబాటు కల్పించాలని ఆ ప్రస్తావన లేదు విమానాశ్రయాల ప్రస్తావన లేదు రైల్వేలకు సంబంధించిన ప్రస్తావన లేదు ట్రిపుల్ ఐటీ లేదు ఐఐఎం లేదు ఈరోజు మున్సిపాలిటీస్ పరంగా లేదు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించింది లేదు మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఉన్నాం దానికి సహకారం అందించాలని ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రస్తావన చేసినప్పుడు దాని విషయంలో లేదు ఈరోజు ఇవన్నిటి విషయంలో కూడా ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరం దురదృష్టకరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం బీజేపీ పాలిత బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్న ఆ ప్రభుత్వాలకు సంబంధించే రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కనుక వారి ఫ్రెండ్లీ పార్టీ అయిన మరి నితీష్ కుమార్ గారి పార్టీని బలోపేతం చేయడానికి లేకుంటే వారికి సంబంధించిన పార్టీలను బలోపేతం చేయడానికి చేసిన ప్రయత్నం అని ఖచ్చితంగా చెప్తాం తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన విజయవంతంగా పూర్తి చేసి రేపు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా టపాసులు కాల్చి మిఠాయిలు తిని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ రిచాయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
సిద్దిపేట జిల్లా వర్గల్లో వసంత పంచమి సందర్భంగా విద్యా సరస్వతి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణలో ప్రతి బిడ్డ ఉన్నత విద్యావంతులై దేశంలో అన్ని రంగాల్లో ముందుండాలని ఆ సరస్వతి అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, పిల్లలకు చదువుతోనే మంచి భవిష్యత్ ఉంటుందని, వారిని మంచిగా చదివించాలని తల్లిదండ్రులను కోరారు. మన రాష్ట్రంలో 2 సరస్వతి అమ్మవారి ఆలయాలు బాసర, వర్గల్లో ఉన్నాయని, ప్రభుత్వం ఈ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధిలోతో పాటుగా దేశంలో కూడా మన తెలంగాణ బిడ్డ అన్ని రంగాల్లో ముందుండే విధంగా సరస్వతి కటాక్షం ఆశీర్వచనం ఇవ్వని అమ్మవారిని ప్రార్థించినారు. ప్రభుత్వం పక్షాన కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి, ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం. ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమ్మవారి సమక్షంలో దండం పెట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా మీరు ఒక పూట శ్రమపడ్డ తల్లిదండ్రులుగా పిల్లలను చదివిపించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. అక్షరాభ్యాసం నాటున్నటువంటి శ్రద్ధ తదుపరి విద్యా బోధన సందర్భంగా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు విద్యతోటే ఉంది. ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోతుంది, కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడు పోదు. కాబట్టి ఈ సరస్వతి అమ్మవారి కటాక్షం ఉంటుంది. మన దగ్గరనే తెలంగాణ లాంటి బాసరా, ఇటు వర్గాలు 2 సరస్వతి అమ్మవారు మన ప్రాంతంలో ఉన్నాయి. ప్రభుత్వం తరఫున కూడా ఈ దేవాలయాల అభివృద్ధి కానీ, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి విద్యాలయాల అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆదర్శ ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలల కింద కావచ్చు, లేకపోతే నూతన నియామకాలు కావచ్చు, వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం. ప్రజలు దీన్ని అర్థం చేసుకొని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో చదువుకోలేదు, చదువు రాదు, చదవలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరి కొరకు కూడా గురుకులాలు ఎక్కడైనా ఎవరైనా చదువుపించలేక ఇబ్బంది పడకండి. బాల్య కార్మికులుగా చైల్డ్ లేబర్గా పంపే ప్రయత్నం చేయకండి. అందరినీ ఘనంగా అమ్మవారి ఆశీర్వచనం ఉంటుంది. అందరూ కూడా గట్టిగా కష్టపడి చదివి అందరూ ప్రయోజకులు కావాలని అమ్మవారు ప్రార్థిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ట్యాక్స్ రూపంలో కేంద్రానికి వేల కోట్లు ఇస్తున్నప్పటికీ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కేదావ శంకర్ నాయక్, పట్టణ అధ్యక్షులు గుమ్మాల మోహన్ రెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరగబోయే లక్ష డప్పులు వేల గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో జరగబోయే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగా డిమాండ్ చేశారు. లక్ష డప్పులు 1000 గొంతుకల ప్రోగ్రాంకి ఓయూజేఏసీ పూర్తి మద్దతుగా తెలియజేస్తుందని, ఆ కార్యక్రమానికి ఓయూ విద్యార్థులు, ఓయూజేఏసీ నాయకులు మరియు ఆ ప్రోగ్రాంకి అనుకూలంగా ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ ప్రోగ్రాము భారత రాజ్యాంగం ప్రకారం చట్టమైన డిమాండ్, న్యాయబద్ధమైన జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్ ఉండాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాయడం జరిగింది. అది సుప్రీంకోర్టు దాన్ని అమలు చేయమని ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తొందరగా అమలు చేయాలని, వచ్చే నోటిఫికేషన్లో ఆ రిజర్వేషన్ అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యార్థి మిత్రులకు ఫిబ్రవరి 7న జరిగే ప్రోగ్రాంకు లక్ష డప్పులు 1000 గొంతుల ప్రోగ్రాన్ని ఎల్బీ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ ప్రోగ్రాం కార్యక్రమానికి అందరూ. నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. నూజివీడు మున్సిపాలిటీ ఆవిర్భవించిన 30 సంవత్సరాల కాలంలో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోగా, అప్పటి కాంగ్రెస్ పార్టీ అనంతరం వైసీపీ కంచుకోటగా నూజివీడు మున్సిపాలిటీ మారింది. అయితే మొదటిసారిగా నూజివీడు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కోటబీటలు వారింది. కొలుసు పార్థసారథి తనదైన రాజకీయంతో వైసీపీ వైస్ చైర్మన్ ని తెలుగుదేశం పార్టీలోకి రప్పించి తిరిగి అతనిని వైస్ చైర్మన్ చేయడంతో వైసీపీ వర్గాలు కంగుతున్నాయి. హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. OLX లో వచ్చిన ప్రకటనలు చూసి అమ్మే వ్యక్తుల వద్దకు వెళ్లి వారి దృష్టి మరల్చి బైక్లు దొంగతనాలకు పాల్పడుతున్నారని, నిందితుల నుంచి 6 బైకులు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. వసంత పంచమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని సరస్వతి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి జన్మతిథి కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసం జరుపుకోవడం శుభ సూచకమని పండితులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో వేల సంఖ్యలో భక్తులు తమ పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీగా భక్తులు చేరుకోవడంతో దీనికి సంబంధించి ఆలయ నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. कलशस्मुखे विष्णुकण्ठे रुद्रसमाश्रितः मूले तत्रस्थितो ब्रह्माविद्येव आत्मविनास्मृताः कुक्षोरसागरः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोजर्वेदसामवेदो अभ्यधर्मणः अङ्गैः सहिताः सर्वे कलशां समाश्रिताः आकलशे शिलावति पवित्रे परिसिच्यते उक्ते यज्ञेषु वर्धते आपोगायतनं सर्वं विश्वा भूतान्यापो प्राणाव आपो पशव आपो नवापो अमृतमाप स्मराणाप विराणाप स्मराणाप चन्दागुस्यापो ज्योतिगुस्यापो विजयगुस्याप सत्यमाप सर्वा देवता आपो भूर्भुवस्वराप ओम गंगे शिव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी योजनेस्मिन् सन्निधिं कुरु कावेरी तुंग भद्राच कृष्णवे नीचगौतमी भागीरथी च विख्याता पंचगंगा प्रकीर्तिताः आजान्त कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य आ पुष्पं తీసుకొని పూజా సామాగ్రితో నీళ్లు చల్లండి. ఆత్మానంద సంప్రోక్ష్య ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతుభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షతలు పుష్పం తీసుకొని అమ్మవారిని ధ్యానం చేసుకోండి చక్కగా అందరూ కూడా. ప్రణోదేవి సరస్వతి వాజే బిల్వాజనీవతి ధీనామ విత్రియవతు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి
రాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే జ్ఞానానందమయే దేవి జ్ఞాన సౌభాగ్యదాయిని అనంత సరస్వతీ భూః జ్ఞానవాణి నమోస్తుతే శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్కడ గౌరమ్మ దగ్గర అక్షతల పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాజకీయ కక్షతోనే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం. కేటాయింపులన్నీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకే ఇచ్చారన్న మంత్రి శ్రీధర్ బాబు. బీసీ కులగణన విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ ప్రభుత్వం. గాంధీభవన్ వద్ద సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు. రాష్ట్రంలో 2 సరస్వతి ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు. అమ్మవారి ముందు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న తల్లిదండ్రులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.